అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పద్మశాలి కులస్తుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి తెలిపారు. సంక్షేమ పథకాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో వారికి సముచిత స్థానం కల్పిస్తున్నామన్నారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని బీరంగూడలో నూతనంగా నిర్మించిన పద్మశాలి సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు. నియోజకవర్గంలోని పద్మశాలీల అభివృద్ధికి స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నారని తెలిపారు. చేనేత రంగానికి ఉపాధి కల్పించిన గొప్ప నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అని తుమ్మల పాండురంగారెడ్డి పేర్కొన్నారు. మీ అందరి సహకారం అవసరం. మాకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ బుక్ అప్ చేసుకోవడం లేదు. మా సంఘాన్ని నడుపుతున్నాం కాబట్టి మనం సహకరించమని అక్కడ మాకు పెద్దలు అడిగినప్పుడు మున్సిపల్ చైర్మన్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి వాళ్ళు అడిగినప్పుడు సరే వాళ్ళ సూచన మేరకు మరి ఈ విధంగా ఈ రోజు మరి మా కుల బాంధవులు నిజంగా కూడా పేద మధ్య తరగతి ఉన్నారు, ఉన్నవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. ఎవరు కూడా తారతమ్యం లేకుండా మేము తోచింది ఈ భవనానికి ఇస్తామని చెప్పేసి వాళ్ళు చూసే విధంగా ఇచ్చినందుకే ఈ రోజు ఒక బ్రహ్మాండమైన విశాలమైన స్థలమైన భవిష్యత్తులో మంచిగా ఈ యొక్క స్థలాన్ని రూపుమార్చుకోవడానికి, ఈ యొక్క భవనం నిర్మించుకోవడానికి, వసతులు నిర్మించుకోవడానికి అవసరమైన స్థలాన్ని మరి సేకరణలో అందరూ కూడా మా కులపాదులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యంలో అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఖచ్చితంగా ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ మాకు నమ్ముకుంటారో మేము పద్మశాలి సంఘం ఈ రోజు మాకు గర్వంగా ఉంది. ఎంతో మంది సంఘాలకు మేము ఇచ్చాము, ఇక్కడ కూరగాయ విన్నాము, ఎవరు రాలేరు, కానీ మీ పద్మశాలి సంఘం వాళ్ళంటే నిర్మించుకోరు అని చెప్పేసి చెప్పినప్పుడు ఇది నిజంగా కూడా ఏ ఒక్కరు గొప్పతనం కాదు, మా అందరి మా పద్మశాలి కులపాదుల అందరి గొప్పతనము. అందరూ కూడా ముందుకు వచ్చి ఈ యొక్క భవనాన్ని నిర్మించుకోరు. ఏదైతే ఇతర పార్టీలు కానీ ఇతర రాజకీయ పార్టీ నాయకులు కానీ వారు ఈ భవనం నిర్మించుకుంటాము. మీ అందరి సహకారం అవసరం. మాకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడ బుక్ అప్ చేసుకోవడం లేదు. మా సంఘాన్ని నడుపుతున్నాం కాబట్టి మనం సహకరించమని అక్కడ మాకు పెద్దలు అడిగినప్పుడు